హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందడి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, బంగారం ధరల గురించి మాట్లాడుకుంటే మరి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఒక అంచనా వేస్తుంది 2026 కల్లా బంగారం ధర మరి పెరగనుందా తగ్గనుందా అంటే. మీరు చాలా వీడియోస్లో చెప్పారు బంగారం పెరగడం తగ్గడం అనేది ఎవరు చెప్పలేరు అనేసి. మరి ఇప్పుడు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఒక అంచనా వేసింది. ఒకసారి వివరాలకు వెళ్తే, బంగారం పరిస్థితులు ఈ రోజు ఒక రకంగా రేపు ఒక రకంగా మనం చూస్తున్నాం. ఒక వారం రోజులు ఒక రకంగా ఉండొచ్చు, వారం రోజులు ఇంకో రకం కూడా ఉండొచ్చు చూస్తున్నాం. దీనికి అనేక కారణాలు ఉంటాయని మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం. ప్రపంచంలో ఏ ఒక్క కారణం వల్ల ఇది జరగదు, రకరకాల కారణాల వల్ల జరుగుతుంది. ముఖ్యంగా డాలర్ పతనం మీద, డాలర్ యొక్క స్ట్రాంగ్నెస్ మీద ఆధారపడి ఉంటుంది. డాలర్ పతనం అయినట్టయితే ఆటోమేటిక్గా గోల్డ్ బాగా రేటు పెరిగే అవకాశం ఉంది. డాలర్ స్ట్రాంగ్గా ఉన్నట్టయితే గోల్డ్ రేటు తగ్గేటువంటి అవకాశం ఉందని మొదటి నుంచి మనం చెప్పుకుంటాం. అలాగే స్టాక్ మార్కెట్లు పతనం అయ్యేటట్టయితే గోల్డ్ రాగా డిమాండ్ పెరుగుతుంది, గోల్డ్ రేటు బాగా పెరుగుతుంది. స్టాక్ మార్కెట్లు కరెక్ట్గా ఉండి హోల్డింగ్లో ఉండి పర్ఫెక్ట్గా నడిచి పెరుగుదలే ఎప్పుడు సూచి ఉన్నట్టయితే ఆటోమేటిక్గా గోల్డ్ రేటు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే యుద్ధాల మీద ఆధారపడి ఉంటుంది, దీని మీద రకరకాల ట్యాక్సెస్ మీద ఆధారపడి ఉంటుంది. ఇలా రకరకాలుగా అనుకున్నాం. ముఖ్యంగా 2025 జనవరి నాటికి మనం చూసుకున్నట్టయితే గోల్డ్ రేటు 70,000 రూపాయలు మనకు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం దొరికింది. అదే మనకు 2025లో మనం అక్టోబర్ నాటికి చూసుకున్నట్టయితే దాదాపు 1,35,000 దాకా మనకు పోయినటువంటి పరిస్థితులు మనకు కనబడ్డాయి. సరే, తర్వాత మళ్ళీ కొంచెం 1,30,000 దాకా తచ్చాడే పరిస్థితులు కనబడుతున్నాయి. ఇది పెరుగుతుందా తగ్గుతుందా సంశయాత్మక విషయం. కొనాలనుకునే వాడికి పెరుగుతుందేమో కొని పెట్టుకుందాం అనే ఒక ఆశ, తగ్గిపోతే అనవసరంగా మనం నష్టపోతామనే ఒక భయం, రెండు మధ్య ఊగిసలాడే పరిస్థితులు ఏర్పడుతుంది. అయితే దీనికి ముఖ్యంగా అమెరికా ట్రంప్ విధానాలు కూడా ఒక రకమైన కారణం. పెరగడంలో మనకు గోల్డ్ రేటు బాగా పెరగడంలో అమెరికా తీసుకున్న నిర్ణయాల వల్ల ఏమైందంటే ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అయిపోయాయి. విపరీతమైన ట్యాక్సెస్ పెంచడం వల్ల వాడి దేశం నుంచి ఇక్కడికి పంపించేటువంటి వస్తువుల యొక్క రేట్లు బాగా పెరగడం వల్ల వాళ్ళకి ఎగుమతులు బాగా తగ్గిపోవడం, దిగుమతుల మీద ఎక్కువ ఆధారపడే పరిస్థితులు ఏర్పడటం, తర్వాత చాలా ట్యాక్సెస్ పెరగడం వల్ల కూడా గోల్డ్ అంటే అక్కడ దాని మీద వేరే వాటి మీద వెచ్చించేదానికన్నా, ముఖ్యంగా స్టాక్ మార్కెట్ల మీద కానీ లేకపోయినట్టయితే వారు వేరే లోహాల మీద వెచ్చించేదానికన్నా బంగారం మీద వెచ్చించినట్టయితే మనకు ఎప్పటికైనా భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో విపరీతంగా పోటీ పడిపోయినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. సరే, తర్వాత మళ్ళీ కొంచెం స్టెబిలిటీకి వచ్చే పరిస్థితి. ఇప్పుడు డాలరు ఎప్పుడైతే స్టెబుల్గా ఉంటుందో అప్పుడు మార్పులు సంభవిస్తే తగ్గుతుంది, బంగారం రేటు తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్టాక్ మార్కెట్లు స్థిరంగా ఉన్నప్పుడు కూడా బంగారం రేటు తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి కొన్ని పరిస్థితుల వల్ల ఇప్పుడు తగ్గడం ప్రారంభమైంది. ఈ తగ్గుదగ్గులతో కొద్ది తగ్గినట్టు అనిపిస్తుంది, మళ్ళీ పెరిగినట్టు అనిపిస్తుంది. అయితే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఏమని పిలుస్తుందని చెప్తుందంటే ఒక 5 నుంచి 15% మధ్య పెరగడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి భవిష్యత్తు లోపల. ఎందుకంటే పరిస్థితులు అట్లా కనబడుతున్నాయి. ముఖ్యంగా వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు ఉన్నాయి. అమెరికా లోపల ఫెడరల్ బ్యాంక్ లోపల వడ్డీ రేట్లు ఎప్పుడైతే తగ్గిస్తారో అప్పుడు బ్యాంకుల్లో డబ్బులు పెట్టుకునే దానికన్నా బంగారం లాంటివి కొనిపడేస్తే ఎక్కువగా లాభాలు వస్తాయనే ఉద్దేశంతో ఎక్కువ మంది కొనడానికి ముందుకు వస్తారు. అందువల్ల గోల్డ్ రేటు 5 నుంచి 15% పెరిగే అవకాశాలు ఉన్నాయి అనేది ఒక అంచనా. మళ్ళీ వెంటనే ఏం చెప్తాడు, వెంటనే దాని గురించి ఆలోచన చేసి ఇంకో రకంగా చెప్తాడంటే దానికి భిన్నంగా ఒకవేళ వడ్డీ రేటు పెరిగినట్టయితే మళ్ళీ బంగారం రేటు పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. స్టాక్ మార్కెట్లు ఒకవేళ స్థిరంగా ఉండకుండా ఊగిసలాట పరిస్థితి ఏర్పడితే, ఒకవేళ స్టాక్ మార్కెట్లు స్థిరంగా ఉన్నట్టయితే, ఊగిస లేకుండా స్థిరంగా ఉండి బాగా పైకి పోయినట్టయితే గోల్డ్ రేటు పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇలాగా అంటే ఎవరు చెప్పినా మళ్ళీ తిరిగి అక్కడికి రావాల్సిందే. అది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అయినా, అమెరికా ప్రభుత్వం చెప్పినా, ఇండియా చెప్పినా, ఎవరు చెప్పినా ఏ ఒక్క దాని మీద ఆధారపడి గోల్డ్ రేటు పెరగడం కానీ తగ్గడం కానీ ఉండదు. కాబట్టి అప్పటి పరిస్థితిని బట్టి, అప్పటి సిచ్యువేషన్ బట్టి పెరుగుతుందో తగ్గుతుందో చెప్పగలం తప్ప ఇప్పటికిప్పుడు కూర్చొని ఇంకొక సంవత్సరం తర్వాత జరగబోతుంది, 6 నెలల తర్వాత జరుగుతుందని చెప్పడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఒక 15 రోజుల నుంచి 4 రోజుల పాటు గమనించాలి. బాగా పెరుగుదల ఉన్నా, బాగా తగ్గుదల ఉన్నా అది కరెక్ట్ సూచి అనుకోవడానికి అర్థం ఉంది. అంటే డెఫినెట్గా ఆ మార్కుల్లో పెరగడానికి ఇంకా కొంతకాలం, ఒక 4-5 నెలలైనా 5-6 నెలలైనా అట్లా ప్రయాణించే అవకాశం ఉందని అనుకొని పెరుగుతుంటే కొనాలా, తగ్గుతుంటే కొనాలా, ఏం చేయాలనేది మీరు నిర్ణయించుకొని, అంటే ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు ఎనలైజ్ చేసుకోవాల్సిందే, ఏ రోజుకి ఆ రోజు ఎనలైజ్ చేసుకోవాల్సిందే తప్ప రానున్న 6 నెలలకో సంవత్సరానికో ఇప్పటి నుంచి చెప్పడం చాలా కష్టం. దానికి ఊరికే కొన్ని ఆలోచనలు చేయడం, కొంత అంచనాలు వేయడం జరుగుతుంది. కానీ అంచనాలు 100% కరెక్ట్ అవుతాయని ఏ ఒక్కసారి ఇది సందర్భంలో ఇది రుజువు కాలేదు. గోల్డ్ విషయంలో ఇది రుజువు అవ్వడం చాలా కష్టంతో కూడుకున్న పని.
ముఖ్యంగా అమెరికా లోపల లోహాల్లో వెండికి కూడా బాగా మార్పు తీసుకొచ్చేందుకు అవకాశం ఇచ్చినందువల్ల ఇప్పుడు వెండి ఎలా పరుగులు పెడుతుందంటే బంగారం అక్కడే ఆగుతుంది, వెండి మాత్రం బాగా పరుగులు పెడుతుంది. 2 లక్షలు దాటి ఇంకా పైకి వెళ్ళినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. 2026 పూర్తయ్యే నాటికి గోల్డ్ రేటుతో విపరీతంగా పోటీ పడి అనేక రెట్లు ఎక్కువగా వెండి రేటు పెరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని ప్రపంచంలో ఉండేటువంటి అందరూ కూడా నిపుణులు దీని మీద అంచనాలు వేస్తున్నారు. దీనిలో మాత్రం ఎవరికి రెండో సందేహం లేదు. ఎందుకంటే విపరీతమైనటువంటి వాడుక ఎక్కువైపోయింది. వెండి వాడకం బంగారం వాడకం కన్నా కొన్ని వందల రెట్లు ఎక్కువ పెరిగింది. కాబట్టి వెండి యొక్క వెలికి తీసే అవకాశాలు కూడా తగ్గుతున్నాయి. అందుకని ఎక్కువగా ఇప్పుడు వెలికి తీసే అవకాశం లేదు. వెలికి తీసే అవకాశాలు ఎక్కువ లేనప్పుడు, వాడకం బాగా పెరిగినప్పుడు మరి ఆటోమేటిక్గా రేటు పెరగడం తప్ప ఇంకొక మార్గం లేదు. కాబట్టి వెండి రేటు మాత్రం పరుగులు పెడుతుంది. అది ఎక్కడ ఆగే పరిస్థితి లేదు. ఇంకా చాలా రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మధ్యతరగతి వారు, సామాన్యులైన వాళ్ళు వెండిని కొనుక్కోవడం మంచిది. ఎందుకంటే బంగారం కన్నా వెండి తక్కువ రేట్లో దొరుకుతుంది. నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అవసరమైతే ఆభరణాల కింద మార్చవచ్చు, దేవుడి సామాన్ల కింద మార్చుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ దాన్ని కడ్డీల రూపం లోపల, నాణ్యాల రూపం లోపల, బిస్కెట్ల రూపంలో ఉంచుకున్నట్టయితే మీకు ఎక్కువ డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వెండి మీద పెట్టుబడి పెట్టడానికి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. దాని గురించి ఏం చింతపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే బంగారం గురించి అయితే 100 సార్లు ఆలోచించాలి, కానీ వెండి గురించి ఆలోచించడం మాత్రం అవసరం లేదు. వెండిని నిల్వ చేసుకోదలుచుకున్నా, వెండిని కొనుక్కోదలుచుకున్నా ఏ రోజైనా మంచి రోజే. ఇంకా పెరిగేదే తప్ప తగ్గదు. అది మాత్రం ప్రతి నిపుణులు చెప్తున్నారు. ప్రపంచం అంతా ఘోషిస్తుంది. ఇప్పటిదాకా మనకు ఉన్నటువంటి సమాచారం ఇది. థ్యాంక్ యూ సార్.